కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఖమ్మం రికా బజార్ శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయంలో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేవాలయం ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల జనార్దనాచార్యులు వేద మంత్రాల నడుమ రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతం అత్యంత నియమనిష్టలతో జరిపించారు. రమా సమేత సత్యనారాయణ స్వామి సామూహిక వ్రత విశిష్టతను అర్చకులు నల్లాన్ చక్రవర్తుల జనార్దనాచార్యులు కథల రూపంలో వివరించారు. కార్యక్రమానికి ముందు పుట్టమన్ను గంగాజలంతో రూపొందించిన పార్థివ లింగానికి ప్రత్యేక పూజలు కన్నుల పండుగలా జరిపించారు. ఈ సందర్భంగా దేవాలయ కార్యవర్గ అధ్యక్షులు ప్రతాపని నరసింహారావు, ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తులు జనార్దనాచార్యులు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు. వేడుకల విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ప్రకటించారు. దేవాలయ అభివృద్ధికి భక్తులు దాతలు ధన కనక వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించాలి అని కోరారు. వేడుకలను కార్యవర్గ సభ్యులు ప్రతాపని వెంకట్, గన్నవరపు నాగేశ్వరరావు, యక్కల వెంకటేష్, సూర విష్ణు, భువనగిరి వెంకటేశ్వర్లు, దేవరిశెట్టి గణేష్, రాయపూడి జనార్దన్ దంపతులు పర్యవేక్షించారు. శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అందరికీ ముందుగా కార్తీక మాస శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు కార్తీక పౌర్ణమి. ఈరోజు మన దేవాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయాలనేటువంటి ఒక సంకల్పంతో 108 జంటలతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయటం జరుగుతోంది. దీనిలో భాగంగా ఉదయం రుద్రాభిషేకం, అనంతరం సహస్రదళ బిల్వార్చన, అనంతరం అలాగే స్వామివారిని పుట్ట మన్నుతోటి ఈరోజు పార్థివ శివలింగాన్ని ఉదయం 2:30 గంటల నుంచి ఎంతో పవిత్రంగా మన దేవాలయం దగ్గర తయారు చేసి ఈరోజు ఆ స్వామికి పార్థివ శివలింగానికి ఈరోజు అభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క పార్థివ శివలింగానికి మనం అభిషేకం చేసినట్లయితే 1,000,000 జన్మల పుణ్య ఫలితం జరుగుతుంది. అలాగే మనం అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పి శాస్త్రాలు చెప్పడం జరిగింది. ఇలాంటి అదృష్టం మనకు కలగటం ఆ స్వామివారి అనుగ్రహం. ఎందుకంటే అందరికీ ఈ యొక్క అనుగ్రహం కలగదు. మన దేవాలయానికి ప్రప్రథమంగా ఈ యొక్క పుట్టమన్నుతోటి మన యొక్క పార్థివ శివలింగాన్ని చేయటం అనేది, దానికి అభిషేకం చేయటం అనేది చేసినా కూడా అలాగే మారేడు పత్రితోటి మనం బిల్వార్చన చేయటం అనేది ఎంతో 1,000,000 జన్మల పుణ్యఫలం అనే చెప్పాలి. ఎందుకంటే అందరికీ సాధ్యమయ్యేది కాదు. మన దేవాలయానికి భక్తులకి దీనికి సహకరించినటువంటి అందరికీ కూడా అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మన దేవాలయం చాలా చిన్నది, స్వామివారు చిన్నది, కానీ స్వామివారి యొక్క మనసు మాత్రం చాలా పెద్దది. ఎందుకంటే ఎక్కడా జరగనటువంటి కార్యక్రమాలు మన దేవాలయంలో ఈరోజు ఈశాన్య దిగ్భాగే బుధగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి సన్నిధాపయామి. బుధుడు అన్న చోట పెట్టండి. అదా చెప్పండి. గురువా అరిష్టేతు ప్రాప్తే గురు పూజాంచ కారయేత్ గురు ధ్యానం ప్రవక్షయామి మమ కుటుంబస్య పుత్రపీడోప ఉపశ మళ్ళీ తమలపాకు గౌరీమి మాయాదలీలాంతక్షేగాధిపతి చతుస్పతి నవాపతి భవతి సహస్రాక్ష గౌరీమి మాయాదలీలాంతక్షేగాధిపతి గౌరీం దేవతమావాహ్యాం స్థాపయాం పూజయాం సన్నిధాపయామి. దక్షేగాధిపతి చతుస్పతి సహస్రాక్ష పరమావ్యం గౌరీం దేవతమావాహ్యాం స్థాపయాం పూజయాం సన్నిధాపయాం. ఖర్జూరాలు పెట్టండి దయచేసి. తమలపాకు ఇందాక బ్రహ్మ మీద పెట్టారు. గణేశాది పంచపాలక దేవతేభ్యో అదః ఆదిత్యదేవతేభ్యో నమః. చెప్పండి. సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య సూర్య ధ్యానం ఉపశాంతయే సూర్యగ్రహాయ సూర్యగ్రహ దేవతేభ్యో నాగచ్చాగష్టేవర్తమానో నివేశాంతమచ్చంద హిరణ్యేన సవితారేణ దేవో సాంగం సాజితం సవానం సదిక్తం పత్రపుత్ర పరివార సమేతస్య మండప మధ్యస్థానే వర్తనాకార మండలే స్వర్ణప్రతిమరూపేణ సూర్యగ్రహమావాహయామి. సూర్యుడు అన్న చోట పెట్టండి. అధిదేవత ప్రత్యదేవత వేద సూర్య చెప్పండి. లాస్ట్గా చేయండి. మళ్ళీ అక్షతలు పట్టుకోండి. రాజుగారి దగ్గర నుంచి విడుదల చేయబడి సత్కారం పొంది ఉన్నారు సాధువు, ఆయన అల్లుడు గారు.
మధ్యలో ఆగుతూ ఉన్నారు. ఇది బాగుంటుంది, ఇక్కడ అది బాగుంటుంది, ఇది బాగుంటుంది అని చెప్పి ఆయన కూడా అట్లాగే పాపం అక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణం చేయాలంటే సాంగం సాయుధం సమానం శక్తం భద్రభద్ర పరివార సమేతస్య గణపతి లోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి సన్నిధాపయామి. మళ్ళీ తమలపాకు ఖర్జూరం ఒక్క బ్రహ్మాదేవానాం పదవీ కవీనాం శర్వాప్రాణమీశో మృగానాం శ్రేణోక్షానాం సప్తీరణానాం సోమా పవిత్రమచ్చేద్రేవం ప్రణో దేవీ సరస్వతీ వాజేర్వాజనే దీనామవిద్రవతు. సరస్వతీ సమేత బ్రహ్మాణమావాహయామి స్థాపయామి పూజయామి సన్నిధాపయామి. బ్రహ్మస్థానం ఉంటుంది, అక్కడ పెట్టండి. బ్రహ్మాణమావాహయామి స్థాపయామి పూజయామి. మళ్ళీ తమలపాకు ఖర్జూరం ఒక్క ఇదం విష్ణుర్వీచక్రమేంద్రేణానిపదే బ్రహ్మమూఢమస్సభాగాంతరే. ఇదం విష్ణుం వీచక్రమేంద్రేణానిపదే బ్రహ్మమూఢమస్సభాగాంతరే. పద్మప్రియే పద్మినీ పద్మాస్తే పద్మధరాజదాక్షి విష్ణుప్రియే విష్ణుమాంగోల్నే తత్వాదమై సన్నియత్వా. లక్ష్మీ సమేత విష్ణుమావాహయామి స్థాపయామి పూజయామి. విష్ణు స్థానంలో పెట్టండి. మళ్ళీ తమలపాకు కద్రుద్రాజ ప్రేజదేమీ విష్ణుమాధోజం సుతమావృతే సాంగం సాయుధం శివాం శక్తం మంత్రవద్దు భూగే పరైత్లాచాంద్రియవక్షవర్తతే క్షేమంగరాజ ద్రవేశాం శ్రీరంగేశాయ మంగళం. తీసుకోండి వెంకటేశ్వర. గోవింద లాస్ట్ కండి అందరు గట్టిగా చెప్పండి. గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఆమద ముక్కులవాడ అనాథ రక్షక ఆంజనేయ వరద గోవింద. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఏదో ఒకటి చేసి తీసుకొని వస్తాం కాబట్టి తర్వాత 50లు 10లు 20లు ఇవ్వకండి. అమ్మగారులు ఇద్దరు 50లు 10లు ఇస్తే వాళ్ళకి ఇచ్చిరండి. మొహమాటం ఏమీ లేదు అండి. విష్ణుమత్నే తదేమహే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం దాసరదాయ శ్రీదేవ శరణాగతవత్సలః చెప్పండి. మమ తస్మాత్ కారుణ్య భావేన. కార్యక్రమం ఎలా జరుగుద్ది మన దేవాలయం సమక్షంలో ఎలా జరుగుద్ది అని అందరం కూడా మేము అనుకొని సార్ మనం తోటలో పెట్టుకున్నాం సార్ అనుకున్నాం. అయినా సరే అయ్యగారుగా ఎవరు కార్యక్రమం చాలా 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 సక్సెస్ అయింది. ఇది మనందరి తరఫున మళ్ళీ ఒక్కసారి నరసింహ గారికి శైలజ గారికి నిండు నూరేళ్ళు కూడా ఏదైతే చెప్పారో అదొక శిలాశాసనం. ఎందుకంటే అయ్యగారు ఏం చెప్పినా సరే ఆయన ఆంజనేయ స్వామి ఉపాసకుడు తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి ఆ కమిటీకి అప్పచెప్పి ఒక రసీదు తీసుకోండి. ఎందుకంటే